నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. కుటుంబ కథా చిత్రాలకి, హాస్యరస చిత్రాలకి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. 95% సక్సెస్ రేటుతో ఆయన తీసిన సినిమాలన్నీ హౌస్ఫుల్ కలెక్షన్లు, సక్సెస్లు అయ్యాయి. మనతో పాటుగా ఉన్నారు రేలంగి నరసింహారావు గారు. రేలంగి గారు, నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారని నేను అడగను, ఎందుకంటే మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉంటారు. అందులో రేలంగి గారి గురించి వినగానే మాకు అనిపించేది ఏంటంటే, ఎవరిలో అయితే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుందో వాళ్ళు చాలా బాగుంటారు, వాళ్ళు మంచి సినిమాలు తీస్తారు అనేది. థ్యాంక్ యూ. ఇప్పటికీ అలాగే ఉన్నారు, ముందున్నట్టుగా మమ్మల్ని నవ్విస్తూ. కాకపోతే మీ దగ్గర నుంచి వచ్చే ఆ నవ్వుని మేము మిస్ అవుతున్నాం, మీరు చూపించే నవ్వుని. ఎందుకని? వస్తుందండి ఈ సంవత్సరం అనుకుంటున్నాం 2-3. అంటే ఒకటండి, దుకాణానికి ఎవరైనా కస్టమర్స్ వస్తేనే కదా దుకాణం రన్ అవుద్ది. మా ప్రొడ్యూసర్లు రావాలి నా దగ్గరికి. ఇప్పుడు కొత్త కొత్త డైరెక్టర్లో వచ్చేసారండి బాగాను. వాళ్ళు ఒక కమర్షియల్ థాట్తో సినిమాలు తీసేస్తున్నారు. ఒక రేషియో పెట్టుకుని ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని. మనం అలా చేయలేం. ఓ సబ్జెక్ట్ని నమ్ముకుని దాంట్లో ఎంత కామెడీ కావాలో అంత కామెడీ పెట్టుకుని, సెంటిమెంట్ కావాలంటే సెంటిమెంట్ పెట్టుకుని, అవసరమైతే యాక్షన్ పార్ట్ పెట్టుకుని చేయడమే తప్పించి ఇవన్నీ గుచ్చి మనం సినిమా చేద్దామని అనే థియరీ మాకు లేదు మా సీనియర్ డైరెక్టర్లకి. ఇది ఈ రేషియోలో, ఇది ఈ రేషియోలో, ఇది ఇంత ఉండాలి, ఇలా అయితేనే సినిమా అవుతుంది అనే ఒక కాన్సెప్ట్ ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడండి, అప్పుడు అలా కాదండి. ఓ సబ్జెక్ట్, బ్రహ్మాండమైన సబ్జెక్ట్ తీసుకోవడం, గొప్ప స్క్రీన్ ప్లే రాసుకోవడం, డైలాగ్ వెర్షన్ రాసుకోవడం, ఇవన్నీ చేసేవాళ్ళం అండి. ఆర్టిస్టులకి చెప్తే మేము అనుకున్న దానికంటే ఆర్టిస్టులు కొంత ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసేవారండి పెర్ఫార్మెన్స్. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడండి మారిపోయింది. దానివల్ల ఏమైందండి, అది హిట్ అయింది ఆ సినిమా, ఆడి దగ్గరికి వెళదామరా, అది హిట్ అయింది ఆడి దగ్గరికి వెళదామరా అని వెళుతున్నారండి. తప్పులేదు. అయితే ఇప్పుడు వచ్చిన జనరేషన్లో కొద్దిగానే ఉన్నారు వేళ్ల మీద లెక్క పెట్టే డైరెక్టర్లు, మంచి డైరెక్టర్లు. మిగిలిన అందరూ ఏయో తీసేస్తున్నారండి. మీరు ఒక మాట అన్నారు, నా దుకాణం అన్నారు. మీ దుకాణంలో ఒక హాస్యం అనేది అమ్మబడుతుంది, హాస్యం అనేది అక్కడ దొరుకుతుంది అనుకున్నప్పుడు హాస్యం మిస్ అవుతోంది కదా, దేన్ని మీరు హాస్యం అంటారు? అంటే అట్లా కాదండి. ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్పాలి నేను. పలానా ఆర్టిస్ట్ని పెట్టుకుంటే డబ్బులు వస్తాయి అని చెప్పి వీళ్ళు ఫిక్స్ అయిపోతున్నారు. ఆర్టిస్ట్ దగ్గరికి డైరెక్టర్ని రమ్మంటున్నారు. ఈ మధ్యన వచ్చినాయి నాకు 4-5 సినిమాలు వచ్చినాయండి. వచ్చి ఏమండి పలానా అతను ఎంత తీసుకుంటాడు, మన ఆడి దగ్గరికి వెళ్ళాలి, చెయ్యాలి అని. బాబు, నా దగ్గరికి వచ్చిన సినిమాయే నేను చేశాను. ఇంకొకరి దగ్గరికి వెళ్ళి, బాబు నా దగ్గర ఇదిగో ఈ మంచి కథ ఉంది, చెయ్యండి ఇలాగని ఏ ప్రొడ్యూసర్ని అడగలేదు, ఏ హీరోని అడగలేదు. హీరోల చుట్టూ తిరిగే ఇది మాకు లేదు. మీరు వెళ్ళి పలానా డైరెక్టర్తో సినిమా చేస్తున్నాము అని చెప్తే వాళ్ళు ఓకే అంటేనే నేను వస్తాను, లేదంటే రాను అని స్పష్టంగా చెప్పేస్తున్నానండి. ఇప్పుడు నేను చాలా స్పష్టంగా అది. ఇప్పుడు రేలంగి గారి మార్క్ అనగానే ఒక హాస్యరసమ ఉంటుంది, కుటుంబ కథా చిత్రాలు ఉంటాయి. అందులో యావరేజ్ కాదు, సక్సెస్ రేట్ అనేది 95% ఉంటుంది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఎదురు చూడడం అనేది, మేము రేలంగి గారి సినిమా ఎప్పుడు వస్తుందా అనడం, లేకుంటే వాళ్ళు కూడా వాళ్ళకి తెలుసు మీ మార్క్ ఏంటి అనేది, అయినప్పటికీ కూడా ఇంకా మిమ్మల్ని రమ్మనడం. అవును, అందుకనే నేను నా దగ్గరికి వచ్చిన ప్రొడ్యూసర్కి, ఇదిగో ఇప్పుడు 2 ప్రొడ్యూసర్కి స్టోరీ డిస్కషన్ జరుగుతుందండి. కథ అనేది నేనే ఇవ్వాలని రూల్ లేదండి. నేనే ఇస్తాను, నా దగ్గర ఉన్న కథ లేదన్నా చెప్తాను పాయింట్లు. లేదు అంటే ప్రొడ్యూసర్ తీసుకొచ్చిన కథ అయినా మనకు నచ్చితే మనం చేస్తాం. లేదు ఇద్దరి దగ్గర కథలు లేకపోతే వేరే రైటర్ పిలిపించి రాయించుకుంటాం మనం. కథలకు కొరత ఏమీ లేదండి. ఇప్పుడు షేక్స్పియర్ గారు ఏం చెప్పాడండి, సృష్టిలో 7 కథలెట్టండి. ఆ 7 కథల్ని తిప్పి 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 చేస్తున్నారు. కొన్ని వేలు లక్షల కొన్ని కోట్లు సినిమాలు చేస్తున్నారండి. ఇప్పుడు తండ్రి కొడుకు అనుబంధం ఏ సినిమా తీసినా అంతే కదండి. తండ్రికి ఒకటికి పుట్టేవాడు కొడుకు అవుతాడు, ఈడికి ఆడి తండ్రి అవుతాడు. అలాగే ఒక ఆవిడికి పుట్టిన అతను కొడుకు అవుతాడు, ఆవిడ అమ్మ అవుద్ది. అలాగే ఇంకొకళ్ళు పుడితే వీళ్ళిద్దరూ బ్రదర్సో లేదా సిస్టర్సో అవుతారు. అవి మార్చలేం కదండి మనం. పెళ్ళవుతే భార్యాభర్తలు అవుతారు. సో ఇయే రిలేషన్స్. పెళ్ళైతే భార్యాభర్తలు అవుతారండి. ఏమండి, ఈ భర్త ఇంకొక దాన్ని పెట్టుకుంటే సెకండ్ వైఫ్ అంటాం.
ఇంట్లో ఇళ్ళాలు వంటింట్లో ప్రియురాలు లేక, లేదంటే నేను తీసిన పెళ్ళానికి ప్రేమ లేక ప్రియురాలకు శుభలేఖ లేక. అంతే, అవును. ఈ రిలేషన్స్ మనం మార్చలేం, కానీ ఒక థీమ్ వేరుగా ఉంటాయండి, రకరకాల థీములు. ఇప్పుడు ఆ థీముల్లో మనం స్క్రీన్ ప్లే రాసుకోవడం అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి. పిసినారితనం మీద జంజాల్ గారు సినిమా తీశారు, ఆహనా పెళ్ళంట. కోడిని వేలాడ తీస్తూ తినడం అనేది, తినడం ఆయన అంటే ఆ కోడిని కోసుకుని తినడం, ఏలాడి తీసి దాన్ని లొట్టలు వేస్తూ ఆ పూట గడిపేస్తాడు. అంత పిసినారి. అవును. అలాగే ఆ పిసినారి గారి కూతురిని ప్రేమించినటువంటి రాజేంద్ర ప్రసాద్ అక్కడికి వెళ్ళి అతను పిసినారిలాగా నటించి ఆయన్ని మెప్పించి పెళ్లి చేసుకుంటాడు. సో టోటల్గా ఏంటి, పిసినారితనం మీద. అవును. మరి అదే కథ నేను తీశాను. మరి ఇప్పుడు నేను చెప్తేనే కానీ మీకు ఎవరికి ఐడియా రాదు. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం, అది పిసినారితనం మీదే. పిసినారి కడుపున పిసినారే పుట్టాడు. అవును, అవును. ఇది ఇంకో ప్లాట్, అది సేమ్ థీమ్ అదే. సో షేక్స్పియర్ గారు చెప్పినట్టుగా 7 కథలు ఉంటాయి. ఆ కథల్ని మార్చి మార్చి మనం డిఫరెంట్ రూటుల్లో తీసుకెళ్ళాలండి. తీసుకెళ్తే ఇవి అవుతాయండి, అంతే. ఇందులో ఈ 7 దాంట్లో హాస్యం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎందులో వస్తుంది? ప్రతి దాంట్లో ఉంటుందా? ప్రతి దాంట్లో అంటే డిపెండ్స్ ఆన్ ది వస్తుంది. ప్రతి దాంట్లోనూ తీసుకురావచ్చు అండి. మనం చెప్పాలనుకున్న పాయింట్, విషాదమైన పాయింట్లో కూడా కొంతవరకు మీరు తీసుకెళ్ళవచ్చు. కామెడీని తీసుకెళ్ళి అక్కడ విషాదం చెప్పొచ్చు. డిపెండ్స్ ఆన్ ది ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్ట్ చేసే హీరో టేస్ట్ మీద ఆధారపడి ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ. హీరో అంటే అండి నేను అనేది ఒకటే, నా దృష్టిలో ఒక హీరోకి ఒక మార్కెట్ వాల్యూ ఉంటుందండి. ఆ హీరోని పెట్టుకుంటే బయర్స్ వస్తారు, ఫైనాన్స్ వస్తుంది అనుకున్న హీరో మాట ఎప్పుడు వినాలి, ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ. అతని మీద పెద్ద మార్కెట్ వాల్యూ ఏమీ లేదురా, మన సబ్జెక్ట్ నమ్ముకునే సినిమా అనుకున్నప్పుడు అతని మాట మనం వినవలసిన అవసరం లేదండి. మన కథనే మనం వినాలి. మన కథ ఏం చెప్తే అది మనం వినాలి అని నా ఉద్దేశం. అలాగే హీరో కూడా వినాలి, ఆ కథ ఏం చెప్తే అది. కానీ ట్రెండ్ మారిపోయింది కదా. ఇప్పుడు ట్రెండ్ మారిపోయిందండి, ట్రెండ్ మారిపోయింది. ఇవి వచ్చేసినాయి కదండి. 3 తవలేమో ఫైట్లు వేద్దాం, 3 తవలేమో ఏదో హాస్యం వేద్దాం, 3 తవలేమో ఏదో ఇదేద్దాం వైలెన్స్, అందులో మధ్యలో ఒక ఐటమ్ సాంగ్ మధ్యలో మళ్ళీ రండి, ఇలాగైపోయినాయండి. అన్ని మిక్స్ చేసేసి ఒక సినిమా వస్తుంది. అయితే ఆ సినిమాల్లో కూడా కొంత గొప్పగా తీసిన సినిమాలు కొన్ని ఉన్నాయి, ఆ రేషియోలో తీసిన సినిమాలు కొన్ని ఉన్నాయండి, లేవని అంటలేదు, ఉన్నాయి. కానీ అందరూ అదే పద్ధతిలో వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. అది మోస పద్ధతి అండి. అది ఎంతకాలం ఉంటుందండి, ఎంతకాలం ఉండదు. పెద్దల సినిమాలకు వస్తున్నారండి, ఈ రోజులు రావట్లేదుగా. పెద్దవాళ్ళు ఎవరో సినిమాలకి ఎందుకు రావట్లేదండి, తగ్గిపోయారు రేషియో అండి బాగా. ఎందుకు తగ్గిపోయారంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు కొట్టు మిట్టాడి అన్నీ చేసి టైర్డ్ అయిపోయి ఇంటికి వచ్చి ఇంక స్నానం చేసి ఆ టీవీలో ఓటీటీయో ఏదో పెట్టుకుని కొంతసేపు చూసి పడుకుంటున్నాడు.